శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి మార్చి 4, 5, 6, 7 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలేమిటి? అలాగే మీరు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలేంటి? వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణ అని కామెంట్ చేయండి. మిథున రాశి వారికి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు 10 నిమిషాలు ఉంచుకొని ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఈ రోజు ఈ వీడియోలో మీ యొక్క జీవితంలో ఈ 4 రోజుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు. అలాగే చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంత రిక్వెస్టెడ్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక విషయంలోకి వస్తే కనుక ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారి వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి నుండి కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో రకాలైనటువంటి కష్టాలను అనుభవిస్తూనే వస్తున్నారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ రాశి వారి మీద పడటం, అలాగే కుటుంబ భారం అనేది ఎప్పుడూ కూడా అంటే వీరు చిన్న వయసు నుండి ఎక్కువగా మోయాల్సి రావటం, వీటన్నిటి వల్ల ఏంటంటే వీరికి తెలియనటువంటి ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేరండి. వీరివన్నీ కూడా భరిస్తూ ఎటువంటివి అంటే వీరి యొక్క బాధ్యతలను బయట పెట్టకుండా ఎక్కడా అక్కడ పక్కన పెట్టకుండా కష్టాలను స్వయంగా అనుభవిస్తూ వస్తూ ఉండటం వలన వీరికి ఏంటంటే ఈ యొక్క కష్టాలన్నీ కూడా పాఠాలుగా మార్చుకుని ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావటం జరిగింది. అయితే వ్యక్తిగతంగా వీరు చాలా మంచివారండి. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశివారు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుండి ఎలా దూరం చేయాలో అని ఆలోచిస్తూ ఉంటారు. అయ్యో పాపం వీరికి కష్టం రావాలని చెప్పి వీరి వంతుగా అంతో ఎంతో మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు. వీరికి చాలా జాలి, దయాగుణం ఎక్కువ. కాబట్టి ఎటువంటి సలహాలనైనా సరే ఇవ్వడానికి ముందంజలో ఉంటారు. అలాగే మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవాలి. అలాగే రాశివారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వాళ్ళే వీరి చుట్టూ చేరి అవసరాలకు బాగా వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత ఏంటంటే వీరిని దూరంగా నెట్టివేయటం, మరలా ఏంటంటే ఏదైనా అవసరం వస్తే వీరి దగ్గరకు రావటం, మరలా వారి అవసరాలను తీర్చుకోవటం, మరలా వీరిని దూరంగా నెట్టివేయటం, ఇటువంటివన్నీ కూడా చాలా వరకు ఈ రాశివారి జీవితంలో జరిగిపోయాయి. అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలను, నష్టాలను మీరు చూశారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైనటువంటి జీవిత పాఠాలను నేర్చుకున్నారు. నేర్చుకుంటూనే ఉన్నారు. అయితే మీరు చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే మన అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీళ్ళు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా చూసి జనాల మీద, కుటుంబ సభ్యుల మీద బాగా విసుగ్గాని ఏర్పడింది. వీటన్నిటికీ కూడా ఏంటంటే అనుభవాలుగా తీసుకుని తర్వాత వీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాలన్నీ ఎదుర్కొంటూ ఉంటారు. అంటే వారితో మనకు తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది కావాలనుకోండి, ఇప్పుడు బయట వాళ్ళని అడిగితే చేస్తారో లేదో మరలా వారి దగ్గరికి వెళ్ళేసి మాకిలా ఉంది, మా సమస్య ఇది అని చెప్పేసి కొంత మొహమాట పడుతూ కొంతమందిని ఏంటంటే మోసం చేసినప్పటికీ కూడా వారితో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వీరికి ఎదురవుతున్నాయి. అయితే మన అనుకున్న వాళ్ళే వీరిని ఎక్కువగా చావుదెబ్బలు కొడుతున్నారు కాబట్టి వీరేంటంటే ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నారు. అలాగే జీవితంలో వీరు కొన్ని రకాలుగా ఏంటంటే బాగా తెలివిగా ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే తెలివి తక్కువగా ఉండటం వల్ల వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి విషయాలను మీరు ఇప్పటికీ నేర్చుకున్నారు. కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా మీరు బెటర్ అయ్యారని చెప్పుకోవాలి. అలా అని చెప్పి ఈ రాశివారు ఏమీ తెలివి తక్కువ వారని చెప్పి అనుకుంటే నిజంగా అది మన పిచ్చితనం అనుకోవాలి. ఎందుకంటే ఈ మిథున రాశి వారు చాలా అంటే చాలా మేధావులు, చాలా తెలివైన వారు. కాకపోతే ఏంటంటే వీరు నమ్మిన వారి కోసం ప్రారంభిస్తారు.
బంధాల మీద, బంధుత్వాల మీద అధికమైనటువంటి ఆప్యాయతను, ప్రేమను చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి అనుకుంటారు కదా! వాళ్ళ కోసమైతే ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. వారి కోసమే చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పజెప్పామంటే ఆ పనిని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. అహర్నిశలు కష్టపడి పని చేసేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. రూపంలోనూ, బంధాల్లోనూ వీరికి సాటి అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా ఒక పని అప్పగిస్తే ఆ పనిని సక్సెస్‌ఫుల్‌గా దాన్ని ఫుల్‌ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు గత కొంతకాలంగా చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఉన్నన్ని కష్టాలు, వీరికి ఉన్నంత ఓపిక, సహనం ఈ రాశి చక్రంలో 12 రాశుల్లో ఏ రాశివారు కూడా అంత ఎక్కువగా అనుభవించి ఉండరేమో అన్నంతగా కష్టాలను, సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. అయితే వీరేంటంటే చాలా ఆకర్షణీయంగా ఉంటారు. కాసేపు ఎవరైనా కానీ వీరితో మాట్లాడితే ఇంకొంతసేపు బాగా మాట్లాడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇక వీరితో మాట్లాడే వాళ్ళు కూడా ఏంటంటే మన కష్టాలు, నష్టాలు ఏదైనా ఉంటే వీరితో పాలు పంచుకుంటే బాగుండు. మీరేదైనా సలహాలు ఇస్తారేమో కదా! సలహాలు ఇవ్వటం కూడా మనకు బాగా బెనిఫిట్‌గా ఉంటాయి. వీరి మాటలు, వీరి సలహాలు అని చెప్పి అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి కష్టాలు తీరడానికి ఏదైనా మార్గం చెప్తారని చెప్పి మిమ్మల్ని సంప్రదించేటటువంటి సభ్యులు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక మీకు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక అడుగనేది మీరు ముందే ఉంటారు. అలాగే మీకున్నటువంటి మంచితనానికి, మీకున్నటువంటి సహాయం చేసే గుణానికి, మీకున్నటువంటి మానవత్వానికి దైవానుగ్రహం అనేది కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా, ఎన్నిసార్లు మీరు కింద పడినా కూడా ఆ భగవంతుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉంటాడు. మీకు అండగా, ఎప్పుడూ కూడా తోడుగా, శ్రీరామ రక్షగా ఆయన ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటాడు. అయితే కుటుంబానికి ఎక్కువగా మీరు ప్రాధాన్యత ఇస్తారు. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, లేదంటే మీ సంతానం, మీ బిడ్డలకు కానీ ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి రాబోయే 4 రోజుల్లో మార్చి 4, 5, 6, 7 తారీఖుల్లో మీ యొక్క వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్‌లు చేసే వాళ్ళకైనా కానీ, అంటే టీ కొట్టు, ఏదైనా చిల్లర కొట్టు ఇటువంటివన్నీ పెట్టుకొని ఉంటారు కదా! వాళ్ళకైనా కానీ వారికి వృత్తిపరంగా చాలా అంటే చాలా అద్భుతంగా, కలుసుబాటుతనంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అయితే వీరికి అర్ధ రూపాయి వచ్చే దగ్గర చూడండి. ఆ అర్ధ రూపాయితో పాటు వీరు పెట్టుబడి పెట్టిన దగ్గర రూ. 5 వచ్చేటటువంటి అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సానుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం వీరికి ఏర్పడబోతుంది. అలా వీరికి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పుకోవాలి. అలాగే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇది మంచి సమయం. ఇప్పుడు ఇది వీరికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. కష్టే ఫలి అని మన పెద్దలు అంటారు కదా! ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్నైతే మీరు ఖచ్చితంగా చూసే తీరుతారు. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి చిన్న చిన్న సమస్యలు దూరమై అనుకూలత ఏర్పడుతుంది. బిడ్డల పరంగా మంచి అనుకూలత ఉంటుంది. తల్లిదండ్రుల పరంగా కూడా మీకు మంచి అనుకూలత ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని బాధ పెట్టవు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి గొడవలు ఉన్నప్పటికీ కూడాను అవి కూడా పూర్తిగా అయితే తొలగిపోయి ఇద్దరూ కూడా చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పుకోవాలి. ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా ఉంటుంది. అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమికుల పరంగా కూడా గతంలో ఏదైనా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, చికాకులు మీకు ఉండి ఉండొచ్చు. ఎడబాటుతనం, ఒకరినొకళ్ళు ఏదో అనుకుని దూరంగా ఉండి మాట్లాడుకోకుండా ఉండటాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు జరిగినవి. అయితే ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో మీకు కొంత ప్రేమ పెరిగి మిమ్మల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవటం, మీకు వారికి మధ్య ఉన్నటువంటి ఎడబాటుతనం దూరం అయిపోయి ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరయ్యేటటువంటి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవాలి. కాబట్టి మీకు మంచి సమయం నడుస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా వచ్చేసి బంగారు భవిష్యత్తుగా మీ యొక్క బిజినెస్ అనేది మీకు మంచి లాభాల బాటగా కనిపిస్తుంది. చాలా సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వీరికి ప్రతి పరిస్థితి కూడా ఏంటంటే బాగానే ఉంది. అయితే వీరికి ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి సమయాలైతే కనిపించడం లేదు.
ఒకవేళ ఉన్నప్పటికీ కూడా దైవానుగ్రహం వలన అవి దూరం చేసుకోగలుగుతారు. అలాగే ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి చన్నీటి స్నానం చేసి ఓం నమశివాయ అనేటువంటి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోండి. అలాగే మీకు వీలుంటే శివాలయంలో కూడా దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి. మిథున రాశి వారు శివుడిని ఆరాధించడం వలన మానసిక ప్రశాంతత, అప్పుల నుండి విముక్తి మరియు కోరికలు నెరవేరటం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. మీరు శివుడిని పూజించడం వలన మనసులోని ఆందోళనలు, భయాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి మెరుగైన ధనలాభం, వృత్తిపరంగా విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి. జీవితంలోని కష్టాలు, అడ్డంకులు తొలగిపోయి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. శని లేదా గురు గ్రహాల వల్ల ఏర్పడే దోషాల నుండి కొంతవరకు విముక్తి పొందవచ్చు. మిథున రాశి వారికి ఓం త్రిపురాంతకాయ నమః అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది. ఇది ఆందోళన లేని జీవితాన్ని గడపడానికి, మానసిక మరియు ఆర్థిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి సహాయపడుతుంది. శని దోషాలు ఉన్నా కానీ అవి పూర్తిగా తొలగిపోయి మీరు అనుకున్నటువంటి పనుల్లో ప్రతిఫలాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఇటువంటివి ఏమీ ఉన్నా కూడా అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పూర్తిగా అనేవి తొలగిపోతాయి. ఈ విధంగా అయితే మీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి, అఖండమైనటువంటి రోజులుగా ఈ 4 రోజుల్లో మీకైతే కనిపిస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది, అలాగే ఒక వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంది, ఊహించినటువంటి సంఘటనలు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఎలా పొందబోతున్నారు అనేది తెలుసుకున్నట్లయితే గనక నూతన వ్యక్తులతో పరిచయాలపై ఈ 4 రోజుల్లో ఏ రోజైనా కానీ ఏర్పడవచ్చు. అయితే ఆ నూతన వ్యక్తి ద్వారా మీరు పొందేటటువంటి సలహాలు కానీ, ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చేటటువంటి శుభాలు కానీ, వారికి మీకు ఏర్పడినటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది మీ జీవితంలో మరింత ఎక్కువ బలంగా, అంటే మీకు బాగా వారితో ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, లేదంటే మీ జీవితంలో ఒక మంచి శ్రేయోభిలాషిగా వారు మిగిలిపోవచ్చు. ఇలా ఆ నూతన వ్యక్తితో కలిగేటటువంటి పరిచయం అనేది మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులను తీసుకురావడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎవరైతే ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఉంటారో, ఆ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఈ ఎస్ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు, అలాగే శుభ ఫలితాలను తీసుకువచ్చేటటువంటి వ్యక్తులుగా మిగలబోతున్నారు. ఇకపోతే మనిషితో ఎంతగానో విలువను పెంచుకుంటూ మనిషిని ఎంతో విలువిచ్చిన వారే మనల్ని కిందకి పట్టి లాగేస్తారు. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా నడుచుకోవటం వల్ల మీకు ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ప్రతి ఒక్కరికి, అంటే అడిగిన వాళ్ళందరికీ కూడా సహాయం చేసేయకండి. మీ దగ్గర కొంతైనా ఉంచుకోండి. డబ్బును పొదుపు చేసుకునేటటువంటి అలవాటు చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరూ కూడా మనం చేయి చాపి అడిగితే ఇచ్చేవాళ్ళు లేరు. అంతెందుకు మాట సహాయమే చేయటం లేదు. ఎందుకంటే ఏదైనా మాట సహాయం చేసినా, ఏదైనా మంచి విషయం చెప్పినా వారెక్కడ బాగుపడతారని చెప్పి చుట్టూ ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అసలు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మనం వారితో ఏ విధంగా మాట్లాడాలి అనేది మనం ముందే గ్రహించాలి. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా గమనించి వారితో జాగ్రత్తగా మాట్లాడటం చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తప్పక తీసుకోండి. మీ జీవితంలో ఏదైనా కానీ ప్రమాద భారం ఉంటే మీరు చేసేటటువంటి పనిలో అవాంతరాలు లేకుండా చూసుకోండి. మీ ఇంట్లో మీ భాగస్వామి యొక్క సలహాలు తీసుకోండి. మిథున రాశి వారికి 4 రోజుల్లో మీరు ఎదుర్కొనేటటువంటి పరిణామాలు, అలాగే మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.